అలాగే డాక్టర్ మన అశోకాలో కార్నర్ సిట్టింగ్ చేసే పిల్లలకి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి? కార్నర్ సీకింగ్‌లో ఏంటంటే, పిల్లలకి మనం ఓవరాల్‌గా ఏదైతే ప్రిజమ్ గ్లాసెస్ అంటా ఉంటాం. అంటే స్క్వింట్ కేసెస్‌లో ఇస్తా ఉంటామని హ్మ్. చెప్పాం గదా! సో, ఇది థెరపీటిక్ వేలో ఏంటంటే, వాళ్ళకి కార్నర్ సీకింగ్ ఒకవేళ ఇటే చూస్తున్నాడనుకోండి, సో, హ్మ్. బేస్ అవుట్ ప్రిజమ్ అనేది ఉంటా ఉంటుంది. అది నార్మల్‌గా ఈ సైడ్ మనం ఇచ్చామనుకోండి, సో, ఐ డీవియేషన్ ఈ సైడ్ కాకుండా నార్మల్‌గా ఇలా చూడడానికి ట్రై చేస్తా ఉంటారనమాట. హుహు. సో, ఓవరాల్‌గా ఏంటంటే, వాళ్ళకి ప్రిజమ్ గ్లాసెస్‌తో పాటు కొన్ని ప్రిజమ్ బార్ థెరపీ అనేది ఉంటుంది. అండ్ బ్రూక్ స్ట్రింగ్ అనేది అంటా ఉంటాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్‌మెంట్స్‌తో వాళ్ళకి కార్నర్ సీకింగ్ కోసం మనం వర్కౌట్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ విజన్ థెరపీ, కార్నర్ సీకింగ్, స్క్వింట్ ఐ ఇట్లాంటివే కాకుండా చిన్న పిల్లలకి మన అశోకాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి బ్రీఫింగ్? ఇప్పుడు ఒకవేళ మన దగ్గర చైల్డ్ వచ్చారనుకోండి, ఏదైనా ఇష్యూస్‌తో నార్మల్‌గా డౌన్ సిండ్రోమ్ అవ్వచ్చు, ఏడీహెచ్‌డీ అవ్వచ్చు, ఆటిజం అవ్వచ్చు. సో, కొంతమందికి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే నార్మల్‌గా ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటే తెలివితేటలు ఉన్న ఏజ్ కంటే తక్కువగా ఉంటా ఉంటాయన్నమాట. సో, కొంతమంది ఏంటంటే సీపీ చైల్డ్ అంటాం, సెరెబ్రల్ పాల్సీ అంటా ఉంటాం. సో, కొంతమంది డెవలప్‌మెంటల్ డిలేతో వస్తా ఉంటారు. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటా ఉంటాయి. అన్ని కండిషన్స్‌కి మన దగ్గర ఓవరాల్‌గా 9-10 థెరపీస్ ఇచ్చి వాళ్ళకి నియర్ టు నార్మల్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, ఇందులో ఏంటంటే నార్మల్‌గా ఇప్పుడు ఆక్యుపేషనల్ థెరపీ అవ్వచ్చు, లేకపోతే సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అంటా ఉంటాం. సో, విజన్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్, సో, సుజోక్ థెరపీ, విజరల్ అండ్ సీఎస్టీ అంటా ఉంటాం. క్రేనియల్ సాక్రల్ థెరపీ. సో, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్ ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు ఒక చైల్డ్ ఉన్నారు. వాళ్ళకి ఒక 5 ఆర్ 6 థెరపీస్ ఇవ్వగలం. దానికంటే ఎక్కువ ఇవ్వలేము. సో, ఓకే. మహా అయితే చైల్డ్‌ని ఒక 3-4 అవర్స్ మనం పెట్టుకోగలం. దానికంటే ఎక్కువ పెట్టుకుంటా ఉంటే డెఫినెట్‌లీ వాళ్ళకి స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిపోతా ఉంటుంది. సో, డిపెండ్స్ అపాన్ చైల్డ్. కొంతమందికి 5, 6 థెరపీస్ ఇస్తా ఉంటాం. కొంతమందికి 1 ఆర్ 2 థెరపీస్ ఆర్ 3 థెరపీస్ ఇవ్వడం జరుగుతా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఏజ్ అండ్ మెంటల్ ఏజ్, దాన్ని బట్టి మనం థెరపీస్ అనేది అడ్వైస్ చేస్తా ఉంటాం.